జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో నామినేషన్ వేసిన జ్యోతుల నెహ్రూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ శుక్రవారం నామినేషన్ వేశారు. తొలుత ఆయన స్థానిక రావులమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 11 గంటల 11 నిమిషాలకు నామినేషన్ పత్రంపై సంతకం పెట్టారు. అనంతరం కారులో బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఎన్నికల అధికారి ఎం శ్రీనివాసరావుకు నామినేషన్ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ కోడలు జ్యోతుల లక్ష్మి, మనవడు అనీష్ నెహ్రూ, జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, కొత్త కొండబాబు, బీజేపీ నాయకులు వర్మ తదితరులు బీజేపీ మన కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఉన్నాగా వాళ్ళందరూ కూడా కాకేసి మరి మనం ఒకసారి కూర్చుని వేద్దాం, ఈ గాలి వద్దు, మరి ఈ అడవడొద్దు అని చెప్పేసి నవీన్ కుమార్ గారు ఒక నిర్ణయం నిన్న మధ్యాహ్నం తీసుకుంటాం జరిగింది. మరి అప్పటి నుంచి మేము అందరికీ ఇంపార్టెంట్ ఫోన్ చేసి మరి రమ్మంటే మరి ఇమీడియట్గా మరి కేతిన బాబీ గారు గండిపల్లి సొసైటీ అధ్యక్షులు పెద్దలు కావాలా, ఎందుకంటే ప్రోటోకాల్లో వాళ్ళంతా కూడా మీదే ప్రోటోకాల్ కావాలి తప్పనిసరిగానే. మరి అయినా నవీన్ గారు చెప్పిందే తడువుగా మరి పెద్దలు నెహ్రూతో అలాగ చేయమని చెప్పి మరి అప్పటికప్పుడు కార్యక్రమం జగ్గంపేట అభివృద్ధి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఒక స్థానాన్ని భర్తీ చేయడం అభ్యర్థిగా ఎన్నిక కోసం నామినేట్ అయిన జ్యోతుల వెంకటప్పారావు అనే నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వ్యవస్థాపరమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని, భారతదేశపు సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. గుళ్ళకి బాబాయ్ ఒకసారి అన్న సార్ కన్నట్టు నుంచి పెడతారా మీరు జస్ట్ ఒకసారి పెన్ అలా టచ్ చేయండి సార్ బాబాయ్ గారు. ఒకసారి వన్ మినిట్ సార్. ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ సార్. పేపర్ పట్టుకోండి అమ్మ
మీరు కూడా పట్టుకోండి. కొబ్బరికాయలు కొట్టారా అనీష్ బాబు? కొబ్బరికాయలు కొట్టలేదు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఒక నిరాడంబరమైనటువంటి విధానంలో ఎన్నికల నిబంధనలను అనుసరించి నామినేషన్ వేయాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్యానికి ప్రారంభం నుంచే నిర్వచనం పలికే విధంగా ఈ నిర్ణయం తీసుకుని ఆర్భాటం లేకుండా ఈరోజు నామినేషన్ వేసినట్టు. నేను జగ్గంపేట నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించేది నామినేషన్ వేసినటువంటి ఈ శుభ సందర్భంలో నలభై సంవత్సరాలుగా, సుమారు 42 సంవత్సరాలుగా ఎన్నికల్లో నెగ్గినా వాడినా మీతో మమేకమై పనిచేస్తున్నాను. నెగ్గినాడు మీతో ఉన్నాను, వాడినాడు మీతో ఉన్నాను, మీ కష్టకాల్లో పాలుపంచుకున్నాను. మళ్ళీ అదే విధానంతో ఇవాళ మరి ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను అభ్యర్థిత్వం ఖరారు చేశారు. మరి అది జగ్గంపేట నుంచే ఖరారు చేయడం అంటే నేను ఏదైతే కంటిన్యూగా జగ్గంపేటతో ఉన్నానో మళ్ళీ అదే జగ్గంపేటలో నాకు అభ్యర్థిగా ఇవ్వడం అన్నది అదృష్టంగా భావిస్తూ మరి మీతో మమేకమై ఉన్నటువంటి నన్ను నెగ్గించుకుని మీకు సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించాలి నాకని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా నామినేషన్ వేసినటువంటి శుభ సందర్భము ప్రప్రథమంగా అభ్యర్థిస్తూ సెలవు.